అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలి. మీ గురించి మీరు హెల్త్ కేర్ తీసుకోకపోతే కేర్ హాస్పిటల్‌లో డాక్టర్లు, నర్సులు కేర్ తీసుకుంటారు. అది అంత అవసరమా? ఎంత బాగా కేర్ తీసుకుంటారంటే మనకే చూపించరు. మన బంధువులు చూపించరు. సో, మనం ఆ స్థితి రాకూడదు. రాకూడదంటే ఏం చేయాలంటే మన మైండ్‌కి, మన బాడీ యొక్క తత్వాన్ని గమనించుకుంటా ఉండాలి. ఏదైనా హెడేక్ వచ్చినా, నీరసం వచ్చినా, నిస్సత్తువగా ఉన్నా, కళ్ళు తిరుగుతున్నా, ఎక్కడన్నా కాని చోట పెయిన్ వస్తున్నా సరే కాస్త మనసు పెట్టాలి. కానీ ఒక విషయం ఏంటంటే, మన శరీరంలో మనకు తెలియకుండా ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి, అది 70% డెవలప్ అయిపోయే లోపల పైకి మనకి 30% ఉందనక బయటకొస్తది. అంటే ఇంక టైం ఉండదు. రికవరీకి టైం ఉండదు. సో, ముందుగానే ఎప్పుడు అన్నీ గమనిస్తున్నట్టే మనము మన ఆరోగ్యాన్ని మనం గమనించుకుంటూ, మనం చాలా హ్యాపీగా ఉండాలి. నిండు నూరేళ్ళు దీర్ఘాయుష్మానుభవాలుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.